శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ చేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. తన సొంత నిధులతో నియోజకవర్గంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఏదైతే పెనుగొండను రెండవ రాజధానిగా చేసి పాలించిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే శ్రీకృష్ణ దేవరాయలు రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని, అలాగే చెరువులను కూడా తవ్వించారని ఆమె వెల్లడించారు. ఏదైతే పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ఆనవాళ్లు కోటలు కూడా ఎన్నో ఉన్నాయని, పర్యాటక కేంద్రంగా కూడా పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే కొండపైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా భూమి పూజ తొందరలో చేస్తారని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. చిరస్థాయిగా నిలిచిపోయిన చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు. మన ప్రాంతం కూడా, మన పెనుగొండ కూడా రెండో రాజధానిగా కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారు పరిపాలించారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ ఈరోజు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. మరి నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం విగ్రహావిష్కరణ చేసుకోవడం, మరి ఆ విగ్రహం దాత కూడా మా నాన్నగారి పేరు మీదట, మా నాన్నగారి జ్ఞాపకాలతో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా నేనే ఇస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు రాయలసీమ రతనాల సీమ అని గతంలో చరిత్ర చెప్పేదంటే, రాయల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఒక పక్క ఈరోజు ఈ అన్ని ప్రాంతాల్లోనూ చెరువులు ఉన్నాయి అంటే ఆనాటి రాయలు శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు తవ్వించడమే. ఈరోజు పెనుగొండలో ఒక కిల్లా కావచ్చు, మరి చెప్పుకోవాల్సిన ఎంతో చరిత్ర మన పెనుగొండలో ఉంది. రెండో రాజధానిగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక కోట నిర్మాణం జరిగింది. అదేవిధంగా మరి మనం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డాలో, ఏదైతే రాయలసీమ రతనాల సీమ అని చరిత్రలో చెప్పుకునేవాని నిజం చేయాలి, దాన్ని నిజం చేయాలి. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది, దీన్ని మళ్ళీ రతనాల సీమగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అపర భగీరథుడై ఈరోజు చెరువులకు నీళ్ళు ఇవ్వడం, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు రావడం, అదేవిధంగా ఇలాంటి గొప్ప వ్యక్తులలో విగ్రహావిష్కరణ చేయడం వల్ల పిల్లల భావితరాలకు చరిత్ర తెలుస్తుంది ఈ గొప్ప వ్యక్తిని. ఎందుకంటే మరి మారువేషంలో కూడా వెళ్ళి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాంటి ఆ స్ఫూర్తితోనే మన పరిపాలన కూడా అలాగే జరుగుతుంది. ఒక పక్క శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు కూడా చేస్తున్నాం. నిన్నటి రోజే మాట్లాడాం. శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు ఎందుకంటే రాయలు రాజధానిగా ఏదైతే మన పెనుగొండ కొండ ఉందో ఆ కొండలో మనం ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి భూమి పూజ చేయాలి, అది కూడా దగ్గరలో పనులు మొదలైతే ఆ టైంలోనే మనం శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు కూడా జరపాలనుకుంటున్నాం.